2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నేను సునీల్ కుమార్, న్యాయవాది, భూచట్టాల నిపుణుని, నల్సార్ విశ్వవిద్యాలయంలో అనుబంధ ఆచార్యులుగా కూడా పనిచేస్తున్నా. గత 15 ఏళ్లుగా పేదల భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసడంలో నేను కూడా భాగం పంచుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మనం మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, తెలంగాణలో ఉన్న ఈ భూమి సమస్యల యొక్క తీవ్రత, వాటి పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది, పరిష్కారాలు వెతికే ప్రయత్నం, ఏ పరిష్కారాలు ఉన్నాయో మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నేను తెలంగాణ వచ్చే నాటికి పరిస్థితి ఏంటంటే, గుంటకో సమస్య, ప్రతి భూ యజమానికో 4-5 భూమి సమస్యలాగా సమస్య తీవ్రత ఉండేది. భూమి ఉండి, ఆ భూమికి పట్టాలుండి, ఈ రెండు ఉన్న విషయం రికార్డులో ఉండే భూ యజమానుల పర్సంటేజ్ తెలంగాణలో చూస్తే 10% కూడా దాటదని అంచనా. ఈ నేపథ్యంలో భూ రికార్డులన్నిటినీ సవరించి వాస్తవ పరిస్థితికి ప్రతిబింబంగా చేయటం కోసం ప్రభుత్వం ఒక విస్తృత కసరత్తు చేసింది. ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ డ్రైవ్ లేదా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పేరుతోటి తెలంగాణలో భూ రికార్డులన్నిటినీ సరిచేసి రైతులందరికీ కూడా పాత పట్టదారు పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పుస్తకాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. దాదాపు 50 లక్షలకు పైగా కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ప్రభుత్వం 90 నుంచి 95% భూ రికార్డులన్నీ ప్రక్షాళన జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. మరో పక్కనేమో ప్రతి గ్రామంలో ఇంకా అపరిష్కృతంగా బోలెడు కేసులు ఉన్నాయి. ప్రభుత్వం పార్ట్ బి అంటే వివాదంలో ఉన్నాయని, వివాదంలో ఉండే కేసులని పార్ట్ బిలో పెట్టిన రిజిస్టర్ల సంఖ్య చూస్తేనే వేలలో లక్షలలో ఉన్నాయి. ఇక వాస్తవంగా గ్రామాల పరిస్థితి చూసినట్లయితే రోజు కొన్ని వందల కేసులు పేపర్లోనే కనపడుతున్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయని. ఏంటి మూలం దీనికి? ఏం జరగాలి? రైతుల యొక్క భూమి కష్టాలు తీరాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పటికి ఏం జరిగింది, ఇంకేం జరగాలి అని మాట్లాడే ముందు కొన్ని సంఖ్యలే ఈ వీక్షకుల దృష్టికి తీసుకొస్తాను. అంటే సమస్య తీవ్రత అందరికీ అర్థం కావాలి. భూమి అనగానే అదే ఏమి చేయలేమనే భావన ఒకటి, లేదంటే అంత పెద్ద తీవ్రమైన సమస్య లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని గణాంకాలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు చెప్తున్న గణాంకాలే మేము ముందు ఉంచుతాం. ఒకటి, ప్రతి సంవత్సరం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమే ఈ దేశంలో 14% హత్యలకు కారణం భూ తగాదాలు. దాదాపుగా 60% పైన నేరాలకి మూల కారణము భూ తగాదాలే. ఇక సివిల్ కోర్టులలో నలుగుతున్న కేసుల్లో ఏవైతే సివిల్ కింద నుంచి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి హైకోర్టు వరకు ఇక్కడ సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సివిల్ కోర్టులో ఉన్న కేసులలో దాదాపుగా 66% కేసులన్నీ కూడా భూ తగాదాలే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సివిల్ కేసెస్లో కోర్టుకు హాజరవుతున్న వ్యక్తులు ఎవరని చూస్తే, అంటే ఈ సివిల్ కేసెస్, ల్యాండ్ కేసెస్ ఎవరు సివిల్ కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నా చూస్తే 93% మంది లిటిగెంట్స్, ఆ కక్షిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సంవత్సర ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు. మరీ ముఖ్యంగా అందులో 53% మంది లిటిగెంట్స్ సంవత్సర ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు. అంటే పేదవాళ్ళు తమ భూముల కోసం కోర్టులలో పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరము కోర్టు వాయిదాకి హాజరు కావడానికి అయ్యే దారి ఖర్చులు, తిండి ఖర్చులు, ఆ ఒక్కరోజు కోల్పోయే వేతనాన్ని లెక్కేస్తేనే దాదాపు 30,000 కోట్లు ఉంటుందంట ప్రతి సంవత్సరం దేశం మొత్తం మీద. కోర్టు ఖర్చులు అంటే మళ్ళీ లాయర్ ఖర్చులు లేవు, కోర్టు ఖర్చులు కాకుండా దారి ఖర్చులు, తిండి ఖర్చులు, ఆ రోజు కోల్పోయే వేతనం లెక్కేస్తేనే 30,000 కోట్లు. చాలా 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 తీవ్రమైన విషయం ఇది. అంతేకాదు, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ ఫిగర్ చాలా సందర్భంలో చాలా పెద్దవాళ్ళు కూడా చెప్పిందే, చాలా సంస్థలు చెప్పిందే. ఏంటంటే, భూ తగాదాలు ఉండటం వల్ల దేశ జాతీయ ఆదాయంలో ప్రతి సంవత్సరము 1.3% నుంచి 3% వరకు నష్టపోతున్నాం. లాస్ ఆఫ్ జీడిపి ఈజ్ 1.3% to 3%. ఆలోచించండి, ఒక జాతీయ ఆదాయంలో 3%, ఒక తెలంగాణ రాష్ట్రానికి అది 3,000 కోట్లు, 4,000 కోట్లు ఉంటుంది. తక్కువ నేను చాలా కన్జర్వేటివ్ ఫిగర్ చెప్తున్నా. ఇక అంతేకాదు, మనం ఇప్పుడు అందరూ పెట్టుబడులు రావాలని చెప్పుకుంటున్నాం. మన ప్రాంతంలో పెట్టుబడి రావాలని చెప్పి పోటాపోటీగా మనం ఆ పెట్టుబడి పెట్టే వాతావరణాన్ని కల్పించే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ర్యాంకింగ్ల కోసం కూడా పోటీ పడుతున్నాం. ఓసారి గుజరాత్ ఫస్ట్ వచ్చింది, ఓసారి తెలంగాణ వచ్చింది, ఒకసారి ఏపీతో పోటీ పడ్డాం. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మంచి ర్యాంక్ రావాలి, పెట్టుబడి రావాలంటే కూడా భూ పరిపాలనలో మంచి మార్కులు వస్తేనే పెట్టుబడులు కూడా వస్తాయి. ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి ఆలోచిస్తే, ఇక రైతు వైపు నుంచి ఆలోచిస్తే, 1 ఎకరం ఉన్న రైతు భూమి ఉండి కూడా రికార్డులు సరిగ్గా లేకపోతేనో, ఆ భూమికి సంబంధించిన కాగితాలు లేకపోతేనో, ఉన్న కాగితాలు ఉన్న రికార్డుల పొరపాట్లు ఉంటే కూడా ఒక సంవత్సరానికి ఒక రైతు 1 ఎకరానికి కోల్పోయే డబ్బు దాదాపు ₹50,000 నుంచి ₹1,00,000. మీరు ఎట్లా లెక్కేసుకోండి.
మీకు ఎకరం భూమి ఉంది, కాగితాల్లో గందరగోళం ఉంది, లేదా పట్టాలలో గందరగోళం ఉంది, పంట రుణం రాదు, బ్యాంకుకు పోతే రైతు బంధు డబ్బులు ఇవ్వరు, క్రాప్ ఇన్సూరెన్స్ రాదు, ఇన్పుట్ సబ్సిడీస్ రావు, క్రాప్ డ్యామేజెస్ రావు. ఆ భూమిని వాడుకొని ఏ మేలు పొందాలన్నా వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే కాగితాలు ఉండాలి. ఈరోజు సమాజంలో ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడేమో భూమి ఉంటే చాలు, ఏ కాగితం లేకున్నా ఏమి కాదు. ఈ కాగితాలను తర్వాత పుట్టుకొచ్చినాయి కదా. భూమి చట్టాలు, భూమి కాగితాలు ఎందుకు వచ్చినాయంటే ఏ భూమి నుంచి ఎంత పన్ను రాబట్టాలో తేల్చడం కోసం తయారైన రికార్డులు. ఆ తర్వాత చట్టాలు పుట్టుకొచ్చాయి. ఈ చట్టాలు రికార్డు రాకముందు పరిస్థితి ఏంటి? భూమి ఉంటే చాలు, కాగితం లేకున్నా పర్వాలేదు. ఈ రికార్డులు వచ్చిన తర్వాత కూడా నిన్న మొన్నటి వరకు, ఒక 10 ఏళ్ల కింది వరకు కూడా కాగితం లేకున్నా భూమిని అనుభవించే పరిస్థితులు ఉండేటి. కానీ ఈరోజు మనం ఎక్కడున్నాం? భూమి లేకున్నా పర్వాలేదు, కాగితాలు ఉండాల్సిందే, కాగితం ఉంటే చాలనే పరిస్థితి. భూమి ఉండి కాగితం లేకపోతే భూమి ఉన్నా లేనట్టే. మరి ఇంత తీవ్రమైన సమస్య ఇలా జటిలం కావడానికి పలు కారణాలు ఉన్నాయి. పరిష్కారానికి ఏం చేయాలి? ఇప్పుడు మీకు సమస్య తీవ్రతని చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాను. ఇంకంతేకాదు, ఇంతకుముందు కూడా అన్నాను ఒక మాట. భూములకు సంబంధించి 76 రోగాలు ఉన్నాయి, 76 రకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యకు ఒక విధంగా పరిష్కారం చేసుకోవాలి. ఆ అదృష్టం ఏంటంటే, ఈ రోగాలలో ఏదో ఒక రోగం ఉన్న విషయం ఇప్పటికి రోగికి తెలియదు. ఈ భూరిగాళ్ళ ప్రక్షాళన జరిగిన తర్వాత చాలా మందికి కూడా తమ భూమికి సమస్య ఉందని తెలియదు కాబట్టి బతికిపోయారు. కానీ ఈ రోజున సమస్య ఉందని తెలిసిపోయింది. భూరిగాళ్ళ ప్రక్షాళనలో రైతు బంధు రాకపోతేనో, రిజిస్ట్రేషన్ కాకపోతేనో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వాలు ఏం చేయాలి? భూమి ఉన్న వ్యక్తులు ఏం చేయాలి? ఈసారి మనం ప్రభుత్వం ఏం చేయాలో మాత్రం మాట్లాడదాం. ఏం చేయాలి ప్రభుత్వం? ఒకటి, ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి భూముల సమగ్ర సర్వే జరగాలి. తెలంగాణ ప్రాంతంలో సమగ్ర సర్వే జరిగి ఇప్పటికి 80 ఏళ్ళు కావస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అయితే 110 ఏళ్ళు అవుతుంది భూముల సమగ్ర సర్వే చివరిసారి జరిగి. చట్ట ప్రకారం అయితే ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి జరగాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం భూముల సమగ్ర సర్వే చేయాలి. సర్వే జరగకపోతే సమస్యలు తీర్చడం సాధ్యం కాదు. ఇది మొట్టమొదటి చర్య, ప్రభుత్వం చేయాల్సిన పని. రెండో కీలకమైన కార్యక్రమం ఏం జరగాలంటే, లెక్కకు మిక్కిలి ఉన్న భూమి చట్టాలు. ఎన్ని చట్టాలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ హెడ్డే చెప్పలేని పరిస్థితి. మీరు సీసీఎల్ దగ్గరికి పోయో, రెవెన్యూ మంత్రి దగ్గరికి పోయి తెలంగాణలో ఎన్ని భూమి చట్టాలు ఉన్నాయి చెప్పమంటే చెప్పలేని గందరగోళ పరిస్థితి తెలంగాణలో ఉంది. కింద విఆర్ఓ దగ్గర నుంచి పైన సీసీఎల్ఏ దాకా ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పలేము. తక్కువ ఒక 4-5 చట్టాల పూర్తి పేర్లు చెప్పండి అంటే కూడా చెప్పలేని గందరగోళమైన పరిస్థితి. ఒక లెక్క వేసుకుంటూ వస్తే, ఎక్స్పర్ట్గా 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాను కాబట్టి కొన్ని అంకెలు తెలిసినాయి. 124 భూమి చట్టాలు, నియమాలే ఉన్నాయి. అంటే యాక్ట్స్ అండ్ రూల్స్ కలిపితేనే దాదాపు 124. ఈ 124 గ్యారెంటీ ఇంతేనా, ఇంకా ఎక్కువ తక్కువ ఉన్నాయంటే కూడా గ్యారెంటీగా చెప్పలేము. అందాజాగా 124 భూమి చట్టాలు ఉన్నాయి. ఇక ఈ చట్టాలు, నియమాల కింద ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న జీవోలు లెక్క పెట్టుకుంటూ పోతే వేలల్లో ఉంటాయి. కనీసం 2-3 వేలు ఉన్నాయని అంచనా. ఈ గందరగోళంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకే చాలాసార్లు సూచన చేసింది ఏంటంటే ప్రభుత్వానికి, ఈ చట్టాలన్నింటినీ ఒక్కసారి సమీక్షించి ఈ చట్టాలన్నీ కలిపి ఒక సింగిల్ చట్టం తేవాలి. అది మీరు రెవెన్యూ చట్టం అనొచ్చు, రెవెన్యూ కోడ్ అనొచ్చు, ల్యాండ్ చట్టం అనొచ్చు. అన్నీ కలిపి కనుక సింగిల్ చట్టం ఉంటే గందరగోళాలు పోతాయి. అలాంటి ప్రయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో ఒకసారి జరిగింది. అసెంబ్లీ చట్టం చేసింది, అది ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఆగిపోయింది. తర్వాత దాన్ని ఎవరు ఫాలోఅప్ చేయలేదు. ఒక 3 సంవత్సరాల కిందనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అదే పని చేసుకుంది. యూపీలో ఉన్న అన్ని చట్టాలు కలిపి సింగిల్ చట్టం తెచ్చారు, యూపీ రెవెన్యూ కోడ్ అని. అక్కడ ఫలితాలు ఆశాజనకంగా కనపడుతున్నాయి. కాబట్టి తెలంగాణలో ఇప్పటికైనా సరే ఆ చట్టాలన్నిటిని సమీక్షించి ఒక కొత్త చట్టం తేవాలి. భూములకు ఒకటే చట్టం ఉండాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే నల్సార్ యూనివర్సిటీకి బాధ్యత అప్పచెప్పారు. చట్టాలను సమీక్షించి ఏ చట్టం ఉంచాలి, ఏది తీసేయాలని ఒక ప్రిలిమినరీ నివేదిక నల్సార్ ఇచ్చింది. ఆ రిపోర్టుని దగ్గర పెట్టుకొని కూడా కొత్త చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. ఇది రెండోది. ఒకటి భూముల సర్వే, 2 రెవెన్యూ కోడ్. ఇక మూడోది, గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో మాట్లాడారు, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి. భూ యజమానికి కనుక నష్టం జరిగితే ప్రభుత్వమే జుర్మానా కట్టే వ్యవస్థ కావాలి అని ముఖ్యమంత్రి గారు పలు మీటింగ్లలో చెప్పారు. ఆయన మాట్లాడుతుంది దేని గురించి అంటే, టైటిల్ గ్యారంటీ, కంక్లూజివ్ టైటిల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న భూమి రికార్డులు ఏవి కూడా భూమి హక్కుకు అంతిమ సాక్ష్యంగా పనికిరావు. ఎన్ని ఎక్కువ రికార్డులు ఉంటే ఆయన గెలవడానికి అంత ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఏ రికార్డులో ఉన్న వివరాలకు కూడా ఏ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. కానీ 1989 నుంచి దేశంలో ఒక కొత్త వాదన జరుగుతుంది. దానికి సంబంధించిన రిపోర్ట్లు వచ్చాయి. కేంద్రం కొత్త చట్టం తయారు చేసినది ఏంటంటే, ఇప్పుడున్న 6 చట్టం స్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి అని.
ఆ కేంద్రం 2011లో ఏదైతే ముసాయిదా చట్టం చేసిందో దానికి అనుకూలంగా రాజస్థాన్ ఒక చట్టం చేసుకుంది, టైటిల్ సర్టిఫికేషన్ యాక్ట్ అని. 2 నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చింది. తెలంగాణలో ఇప్పుడు మనం అలాంటి చట్టం తీసుకొస్తే ఒకసారి ఒక వ్యక్తి పేరు భూమి రికార్డులో ఉంటే ఇక ఆయనే భూ యజమాని అని ఒక గ్యారంటీ ఉంటుంది. మాటికి మార్చే ఇబ్బంది తప్పుతుంది. ఈ రోజున్న పరిస్థితి ఏంటి? ఎన్నేళ్ల కింద రికార్డ్ అయినా ఎప్పుడైనా మార్చడానికి అవకాశం ఉంది. ఆర్డీఓ దగ్గర కేసు పెట్టుకుంటేనో జేసీ దగ్గర కేసు పెట్టుకుంటే ఎంత పాత రికార్డ్ అయినా అప్పుడు తప్పు జరిగిందంటే ఇప్పుడు మార్చే అవకాశం ఉంటుంది. అదే టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే భూములన్నిటికీ ఒకటే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో రాసిన వివరాలు 2 సంవత్సరాల తర్వాత మార్చడానికి వీలే ఉండదు. కాబట్టి ఇలాంటి ఒక చట్టం తీసుకోవాలి. ఇది 3వది. ఇక 4వది, భూ వివాదాల పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు ఈ నిన్న జరిగిన తహసీల్దార్ ఉదంతంలో కూడా అది టెనెన్సీకి సంబంధించిన వివాదం. ఆర్డీఓ గారు ఒక తీర్పు పాస్ చేశారు. దాని మీద జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతే జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు అమలు చేయడానికి తహసీల్దార్ ప్రయత్నిస్తే అవతల వర్గం వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి పెట్టినప్పుడు జరిగిన కొట్లాటనే నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎందుకు ఇన్ని ఏళ్ల తరబడి నడుస్తుంది? 1950లో వచ్చిన టెనెన్సీ చట్టం కేసు ఇంకెందుకు నడుస్తుంది? ఇప్పుడు ఎందుకు క్లెయిమ్స్ వస్తున్నాయి? ఇనాం చట్టం ఉంది, సీలింగ్ చట్టాలు, లేకపోతే ROR చట్టాల కింద రికార్డు కరెక్షన్ కోసం ఏళ్ల తరబడి రెవెన్యూ కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయి. దానికి చాలా కారణాలు. రెవెన్యూ కోర్టు వారానికి ఒక్కసారే జరుగుద్ది, అది కూడా శనివారం. ఆ రోజున కనుక ఏదో మీటింగ్ ఇంకేదో ఒత్తిడి ఉంటే ఆ రోజు కేసు పోస్ట్పోన్ అవుతుంటుంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి ఒక మాట అన్నారు, జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టాలి అని. అదేవిధంగా రాష్ట్రంలో ఒక ట్రిబ్యునల్ పెట్టినట్లయితే వివాదాలు సత్వరంగా పరిష్కారం అవుతాయి. ఆ పని బీహార్ రాష్ట్రం 2012లో చేసింది. గత 7 ఏళ్ల బీహార్ అనుభవాలు చూస్తే వాళ్ళు 2 చట్టాలు చేసుకున్నారు. బీహార్ భూ వివాదాల పరిష్కార చట్టం, బీహార్ ల్యాండ్ ట్రిబ్యునల్ల చట్టం. దానివల్ల వాళ్ళు ఏం చేశారు? ఒక చట్టం ద్వారా ఏ భూమి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎంత కాలంలో పరిష్కరించాలో చట్టంలో చెప్పేశారు. తర్వాత పైన రాష్ట్ర స్థాయికి వచ్చిన తర్వాత కేసులన్నీ హైకోర్టులో పోయి ఏళ్ల తరబడి అక్కడ ఆగకుండా రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ పెట్టారు. ఈ కింద స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పులన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఇంకా ఫైనల్. ఏళ్ల తరబడి కేసు నానకుండా ఉంటుంది. అలాంటి చట్టం, అలాంటి ట్రిబ్యునల్ తెలంగాణలో ఏర్పాటు చేయాలి. ఇక చివరిగా ఇవి ఎన్ని చేసినా, అంటే ఎంత మంచి చట్టం చేసినా, ఎన్ని కోర్టులు పెట్టుకున్నా, ఎంత మంచి అధికార యంత్రాంగాన్ని పెట్టుకున్నా సరే పేదవాళ్ళ పక్షాన సహాయం చేసే వ్యవస్థ లేకపోతే చిన్నవాడికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అంటే ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టినా ఆ డోర్లో గేట్ ఓపెన్ చేసి లోపలికి తీసుకుపోయే వ్యక్తి ఒకడు ఉండాలి. లేకపోతే పేదోడు దూసుకొని లోపలికి పోయే పరిస్థితి ఈ రోజున లేదు. అట్లాంటి పేదవాళ్ళ కోసం సహాయం చేయడానికే ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచి ప్రయత్నం జరిగింది. అది దేశం అంతా అప్రిషియేట్ చేసి ఈ దేశ ప్రధానమంత్రి అందరు ముఖ్యమంత్రులకు లెటర్ రాశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పథకం గురించి మాట్లాడుతూ ఇది దేశం అంతా అమలు చేయండి, పేదలకు న్యాయం జరుగుతుంది అన్నాడు. దురదృష్టవశాత్తు 2014 నుంచి ఆ ప్రాజెక్ట్ పక్కన పోయి ఏంటది? పేద ప్రజలకు అండగా ఉండటం కోసం పేద కుటుంబాల నుంచి తీసుకున్న వ్యక్తులకి భూ చట్టాల మీద శిక్షణ ఇచ్చి మండలానికి ఒక పారాలీగల్గా నియమించారు. అంతేకాదు అదే పేద కుటుంబాల నుంచి టెక్నికల్ క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకొని సర్వే శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ సర్వేయర్లుగా మండలానికి ఒకరు నియమించారు. ప్రతి జిల్లా కేంద్రంలో భూమి కేంద్రం అని ఏర్పాటు చేసి ఆ భూమి కేంద్రంలో ఒక లాయరు, ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి, కొంత భూమి చట్టాల సమాచారము, భూమి రికార్డుల సమాచారం ఆ కేంద్రంలో పెట్టారు. వీళ్ళ పనల్లా ఏంటంటే ఏ పేద వ్యక్తి అయినా తనకు భూమి సమస్య ఉంది, సహాయం కావాలని వస్తే ఆ పేద కుటుంబం తరపున ఆ కేసు అంతా వీళ్ళే చూసుకుంటారు ఉచితంగా. అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి పట్టా చేతిలో పెట్టేంత వరకు కూడా వీళ్ళ బాధ్యత. వీళ్ళకి జీతాలన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించడం జరిగింది. సంవత్సరానికి 3-4 కోట్లు ఖర్చు అయ్యేది వీళ్ళందరి మీద. వాళ్ళు 2006లో ప్రారంభమైన ఈ పథకం 2012 6 సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారమే దాదాపు 15 లక్షల పేద కుటుంబాలకు సంబంధించిన భూతగాథల పరిష్కారానికి వీళ్ళు కీలకంగా పనిచేశారు. అన్ని కుటుంబాలకి భూ సమస్యలు పరిష్కారమైనాయి. కానీ 2014 వచ్చిన తర్వాత ఈ పథకంలో పనిచేసిన మనుషులందరినీ వేరు వేరు పనులకు వాడుతున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు పారాలీగల్గా సర్వేర్గా పనిచేయట్లేరు. ఇట్లాంటి వ్యవస్థను కనుక రూపొందించినట్లయితే పేదలకు వాళ్ళు అండగా నిలబడతారు. పేదలు నిరుత్సాహానికి లేదా అసహనానికి గురి కాకుండా, వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి వీళ్ళు దారి చూపించగలుగుతారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఈ దేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి, పేదలకు ఉచిత న్యాయ సహాయానికి చాలా కృషి చేసిన వ్యక్తి పిఎన్ భగవతి గారు. ఆయన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఒక తీర్పులో ఒక మాట అంటాడు. 1924 ఒక తీర్పులో వచ్చినప్పుడు ఒక మాట ఏమంటారంటే, ఎవరైనా సరే ఆకలిని తట్టుకోగలుగుతారు, లేకపోతే అనారోగ్యం ఉంటే భరించగలుగుతారు, కానీ అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని కనుక పరిష్కారం దొరకకపోతే
చాలా ఇబ్బంది గురవుతారు, దాన్ని సహించలేరు. అలా సహించలేని పరిస్థితి వస్తే కూడా అది విపరిణామాలకి దారితీస్తుంది. అలా విపరిణామాలు జరగకుండా ఉండాలి అంటే చట్టం కల్పించిన అవకాశాలు ఏ పేదవాడు కూడా పేదరికం వల్ల కోల్పోయే అవకాశం ఉండకూడదు. పేదలకు అండగా ఇలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకున్నారు. సో మనం అది ఏర్పాటు చేయాలి. ఒకటే మాట, భూ సమస్యలు చాలా తీవ్రమైనవి, ఎక్కువ ఉన్నాయి. ఆ సమస్యలు ఉండటం వల్ల అన్ని రకాల నష్టాలు కష్టాలు కలుగుతున్నాయి. వాటికి సమగ్ర పరిష్కారం వెతకాలి. పరిష్కార మార్గాలు ఇప్పుడు నేను సూచించాను. ఇందులో కొన్ని చేయగలిగినా డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను చెప్పిన ఈ 4 పనులు కనుక 4-5 పనులు కనుక చేయగలిగితే, సమగ్ర సర్వే, రెవెన్యూ కోడ్ రూపొందించటము, ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయటం, న్యాయ సహాయ వ్యవస్థను తీసుకురావటం, ఇలాంటి 4 కార్యక్రమాలు కనుక చేయగలిగితే నిజంగా ఇప్పుడున్న పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అందరికీ దీనివల్ల మేలు జరుగుతుంది.